హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేనైతే సడన్గా ఒక ప్లేస్కి వెళ్ళాలని చెప్పాను. నైట్కి నైట్ అప్పటికప్పుడు బ్యాగ్ సర్దేసుకొని బయలుదేరా అనమాట. నేను ఎక్కడికి వెళ్ళానో అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఆ ప్లేస్ ఏంటి, నేను చేసిన సర్కస్ ఫీట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. అక్క ఏం చేస్తున్నావు? వాకింగ్. అండ్ నేను మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఒక టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇప్పటిదాకా మాకు ఇచ్చిన బోధ ఏంది తెలుసా? బస్సు ఎంతసేపు ట్రాఫిక్లో ఆగినా సరే బస్ స్టాండ్కి వెళ్ళాల్సింది. సో మనం బస్సులో హాయిగా పడుకుందాం అనుకుంది. తీరా అది కావట్లేదని మేము లేచి ఇలా వాకింగ్లో నడక సాగించడం. ఈ లొకేషన్ చూసి అందరికీ ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. మేము శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళాం దర్శనం చేసుకోవడానికి. అండ్ మా క్వార్టర్స్ కూడా టెంపుల్ ముఖద్వారం ఎదురుగానే ఒక రూమ్ దొరికింది. సో అదృష్టం అనే చెప్పుకోవాలి. ఆ రూమ్లో స్టే చేసాము. అండ్ నెక్స్ట్ ఒక ఆటో మాట్లాడుకొని మేము చిన్న చిన్న విజిటింగ్ ప్లేసెస్, టెంపుల్స్ విజిట్ చేయడానికి వెళ్ళామన్నమాట. మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా ఆటోలో ఉంది. అండ్ మేము అల్లరి చేసేసాం కోతిలాగా. అండ్ మేము వెళ్ళింది సాటర్డే సండే అయ్యేటప్పటికి ఫుల్ ట్రాఫిక్ ఉందండి. అండ్ మాకు నైట్ దర్శనం అయిన తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిందనమాట. దాని గురించి ఆటోలో ఉన్న వాళ్ళతో మా అక్క చెప్తుంది, మీరు కూడా వినేసేయండి. అక్కడ ఒక జెంట్స్ ఒక 7-8 మెంబర్స్ దాకా నిలబడ్డారు. ఎక్కడి నుంచి వచ్చాడు మరి తాగాడో లేకపోతే ఆయన వచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. పెట్టుకొని వాళ్ళు కోసేస్తుంటే వెళ్ళిపోయి ఒక 2 minutes తర్వాత చేతులు ఈ చేతితో ఒక రాయి, ఈ చేతులు ఒక రాయి పట్టుకొని వచ్చి వాళ్ళ మీద వెళ్ళిపోయి అట్లా గొడవ చేశాడు. మేము అసలు చుట్టాము కూర్చున్నాం ఆటోలో. కూర్చుంటే వాళ్ళతో గొడవ పెట్టుకోవడం బ్యాగ్ ఇటు నుంచి వచ్చి ఇట్లా తొమ్మిది చూస్తున్నాడు. ఆటోలోకి రాయి కౌంట్ చేస్తున్నాడు. మళ్ళీ ఆ లేడీస్ అనుకున్నాడు. ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ రాళ్ళు పడేసి వచ్చి డ్రైవర్ సీట్ కింద సీట్ ఎక్కి ఎదుగుతున్నాడు. వాడు ఏమో మరి ఎదుగుతున్నాడు. భయం వేసి ఆటోలో వర్షం తెలియదు, కాలు నొప్పులు తెలియదు. కాదు అప్పుడు దాకా కాళ్ళు నొప్పులు పట్టుకుంటూ తిన్నాక నడవడానికి కాళ్ళు నొప్పులు వచ్చి అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాం. ఆటో దిగి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి నొప్పులు అట్లా పరిగెత్తాం. ఆ సిచ్యువేషన్లో మాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటే అనిపించింది. ఆజాము లగెత్తరోయ్ అని వస్తుంది చూసారా బీజిఎం, అదే చెవులలో ఆడుతూ ఉందన్నమాట బీజిఎం. ఆజాము లగెత్తరోయ్, బతికుంటే మళ్ళీ రావచ్చు అని చెప్పారని. సో ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత సాక్షి గణపతి టెంపుల్కి వచ్చాము. ఈ ప్లేస్ విజిట్ చేసుకొని దేవుడిని దర్శనం చేసుకొని ఇంకో ప్లేస్కి వెళ్తామన్నమాట. అండ్ ఈ జర్నీలో నాకు తెలిసిన గుడ్ న్యూస్ ఏంటంటే, అప్పుడే ఆటో జర్నీ టైంలోనే నేను ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే షాక్ అనమాట. ఎంత షాక్ అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా 800 సబ్స్క్రైబర్స్ పెరిగి 1K సబ్స్క్రైబర్స్ అయినారు టోటల్గా. నేనైతే ఫుల్ హ్యాపీలో ఉన్నాను అనమాట. సో ఆ తర్వాతనే అనుకున్నా ఈసారి పెడితే లాంగ్ వీడియో పెట్టాలి కంపల్సరీగా. అండ్ ఆ లాంగ్ వీడియో కూడా ఈ శ్రీశైలం టెంపుల్, మల్లికార్జున స్వామి టెంపుల్ విజిట్ గురించే ఉండాలని ఫిక్స్ అయిపోయాను. సాక్షి గణపతి టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. అండ్ ఆటోలో అక్క మాకు ఇంకో న్యూస్ చెప్పిందనమాట. మా అక్క ఫస్ట్ ఫ్రీ బస్ టికెట్ ఏపీ. మీరే కాదు మేము కూడా ఎక్కుతున్నాం బ్రాస్ ఫ్రీ బస్. నేను ఈ ఫ్రీ బస్ మీద వచ్చిందనమాట. సో నేను కూడా వచ్చిన ఎక్సైట్మెంట్తో మా అక్క కూడా టికెట్ తీసి చూపిస్తాను శ్రీశైలం.
నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీస్తుంటే ఆ ఆటోలో మాతో పాటు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి డౌట్ వచ్చేసిందనమాట. సో మీరు ఎందుకు ఇలా వీడియోస్ తీస్తున్నారు అంటే నాకు ఇలాగ యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పానమాట. సో ఆ విధంగా మనకి సబ్స్క్రైబర్ పెరిగారు. అండ్ ఇంకో ప్లేస్ వచ్చేసి లలిత అమ్మవారి పీఠం గుడి ఒకటి ఉంది. ఆ గుడికి వెళ్ళాము. పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళితే పాలధార పంచదార అని ఇంకొక ప్లేస్ ఉందన్నమాట. అది అక్కడికి వెళ్ళాలి అంటే స్టెప్స్ మెట్లు దిగుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క మెట్టు మోకాలంత ఎత్తుందండి. దిగేటప్పుడు సరదాగానే ఉంది. సగం దూరం వరకు కూడా అలా చిన్నగా దిగిన తర్వాత సగం దూరం తర్వాత మటుకి మెట్లు అనేవి చాలా డేంజరస్గా ఉన్నాయన్నమాట. కొంచెం స్లిప్ అయింది అంటే అడవిలో పోయి ఎక్కడ పడతామో కూడా తెలియదు. పత్తా ఉండదన్నమాట. ఎక్కడికి పోయి కూర్చుంటాం. ఈ ప్లేస్ అయితే ఈ స్పాట్ అయితే చాలా డేంజరస్ ఉంది. కాలు స్లిప్ అయిందంటే పోవడమే ఇంకా అడవిలో. అట్లా చాలా జాగ్రత్తగా దిగాను. ఫస్ట్ అయితే ఎగ్జైట్మెంట్లో దబదబ దిగేసా కానీ తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా దిగాను. ఇక్కడ మనకి 2 దారాలు కనిపిస్తున్నాయి కదా, 2 వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయా. ఒకటి వచ్చేసి పాలధార అండ్ ఇంకొకటి వచ్చేసి పంచదార అంటారు. 2 కలిపి పాలధార పంచదార అని చెప్పనని అంటారు. ఇది ఒక విజిటింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అండ్ పాలధార పంచదార దాని కింద కూడా వాటర్ అలా అమ్మవారి మీద పడుతుంటాయి. శివలింగం మీద అండ్ సరస్వతి అమ్మవారి మీద పడుతుంటాయి అన్నమాట. ఆ వ్యూ కూడా చాలా బాగుంది చూడటానికి. అండ్ ఇదొక మంచి సెల్ఫీస్ దిగడానికి అండ్ వ్యూ స్పాట్ అన్నమాట. చాలా బాగుంది ఫొటోస్ దిగడానికి కానీ. మొత్తం ఫారెస్ట్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. అండ్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. ఈ ప్లేస్ విజిట్ కూడా అయిపోయింది. ఈ ప్లేస్ విజిటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి ఆటోకి కూర్చున్నాం. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శ్రీశైలం డ్యామ్ అన్నమాట. నేనైతే ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిటింగ్ చేస్తూ ఉన్న ఆ ప్లేస్ ఎంత ఎంజాయ్ చేసిందంటే ఆ వెదర్ కూడా చాలా ప్రశాంతంగా చల్లగా మబ్బులు పడుతున్నట్టు అండ్ డ్యామ్ నుంచి వాటర్ ఇలా హై ఫ్లో పడుతుంటే అక్కడ పొగలాగా కనిపిస్తుంది అనమాట. చూడ్డానికైతే ఏరియా అంతా చాలా బాగుంది. నాకైతే డ్యామ్లో ఇలా వాటర్ ఫ్లో చూడగానే బ్రెయిన్లో ఒక్కటే సాంగ్ వచ్చిందనమాట. గోదావరి మూవీలో ఉప్పొంగనే గోదావరి అని వస్తుంది కదా ఒక సాంగ్. సో ఆ సాంగే బ్రెయిన్లో ఆడుతుందన్నమాట. నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది. మనకున్నది ఒక్కటే ఒక జీవితం అండి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అన్నీ మర్చిపోయి ఆ వెదర్ని ఆ ప్లేస్ని అన్నీ ఎంజాయ్ చేసి ఫుల్ఫిల్గా రావాలన్నమాట. ఇవన్నీ మనకి చిన్న చిన్న స్వీట్ మెమరీస్ లాంటివి. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ విజిటింగ్ ప్లేస్ అండి, సాయిబాబా టెంపుల్. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా పెద్ద ఏరియాలో టెంపుల్ కట్టారు. మొత్తం గార్డెనింగ్ ఉంది. హనుమాన్ విగ్రహము, శ్రీకృష్ణుడి విగ్రహము, శ్రీకృష్ణుడి దగ్గర అర్జునుడు గీతోపదేశం తీసుకుంటున్నట్టుగా ఒక ఫోజ్ పెట్టారనమాట. అదైతే చాలా చాలా బాగా నచ్చింది నాకు. లోపలికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకు అక్కడ షూటింగ్ లాంటివి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ లొకేషన్ అంత ప్రశాంతంగా ఉంది. మనం ఏమన్నా చిన్న చిన్న షూటింగ్స్ లాంటివి పెట్టుకోవచ్చు. మేమైతే పిచ్చి పిచ్చిగా అల్లరి చేసేసాము అక్కడ కూడా. అండ్ టెంపుల్లోకి వెళ్ళే ముందు ఒకసారి దుని దగ్గరికి వెళ్తాం కదా, బాబా టెంపుల్లో దుని ఉంటుంది కదా, దుని దగ్గరికి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టేసుకొని అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్ బయట దత్తాత్రేయ స్వామిది విగ్రహము లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి
గణపతి విగ్రహం ఉన్నాయి. ఆ రెండిటికి దండం పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. అండ్ లోపల కూడా చాలా బాగా పెయింటింగ్స్ వేశారండి. మనకి సాయిబాబా చరిత్రలో కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా, ఆ స్టోరీస్ వచ్చే విధంగా వేశారనమాట పెయింటింగ్స్ కూడా. కృష్ణుడిది కూడా వాల్పేపర్ చాలా బాగుంది అక్కడ. అండ్ లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని, సాయిబాబా దర్శనం చేసుకొని, ఆయనకి దండం పెట్టుకొని ఇంకా కొద్దిసేపు అలా కూర్చొని ప్రసాదం తినేసి బయటికి వచ్చేసామన్నమాట. బయటికి వచ్చి ఆ ఏరియాలోనే అక్కడక్కడే కొంచెం సేపు అలా 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 పిల్లలతో ఆడుకొని, నేను కూడా ఆ టైంలో ఒక చిన్న పిల్లని అయిపోయాను. ఆడుకొని ఆ ప్లేస్లో కొద్దిసేపు కూర్చొని వెళ్ళాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ టెంపుల్లో ఎక్కడా కూడా వీడియో తీయద్దు, కెమెరా యూజ్ చేయొద్దు అని యూజ్ చేయలేదు కాబట్టి ఎక్కడ మనకి నోటిఫికేషన్ కనిపించలేదు కాబట్టి కనిపించిన ప్రతి లొకేషన్ని క్యాప్చర్ చేసేసాను. అండ్ ఈ ఫ్లవర్ వచ్చేసి కదంబ పుష్పం అంటారు దీన్ని. ఇది లలిత అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వు అనమాట. ఇదిగోండి, నేను చెప్పాను కదా, శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నట్టు ఒక విగ్రహం పెట్టారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అని చెప్పనని. ఇది చూడగానే నాకు ఈ మధ్య ఇన్స్టా రీల్స్లో ఒకటి ట్రెండింగ్ వస్తుంది, హే కృష్ణ హో పార్థ అని చెప్పనని. సో ఆ రీల్ గుర్తుకొచ్చిందనమాట. ఈ విధంగా అయితే నేను బోల్డ్ అన్ని మెమరీస్తో నా శ్రీశైలం ట్రిప్ని కంప్లీట్ చేసుకున్నానండి. మీరు కూడా ఏదైనా ప్లేస్కి విజిటింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, ప్రజెంట్ మీరు ఫేస్ చేస్తున్న ఏ ప్రాబ్లమ్నైనా సరే వదిలేసి అక్కడున్న ఆ లొకాలిటీని, మీకున్న ప్రాబ్లమ్స్ని విడిచిపెట్టేసి 100% ఫుల్ఫిల్గా ఉన్న లొకాలిటీని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.